ఏమంటారంటే 1/70 చట్టం చెప్తాం. ఎందుకు దాన్ని 1/70 చట్టం చెప్తామంటే అసలు ఎన్టీఆర్ అంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్. ఓకే, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1959వ సంవత్సరంలో గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన ఒక చట్టాన్ని తయారు చేసింది. ఆ చట్టాన్ని మళ్ళీ తిరిగి 1970 సంవత్సరంలో కొన్ని అమెండ్మెంట్స్ చేసి మార్పు తీసుకొచ్చినది. అందువల్ల మనం ఏమంటామంటే దాన్ని 1/70 చట్టం అని పిలుస్తున్నాం అన్నమాట. ఈ 1/70 చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ 1/70 చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మనం ఒక ఉద్యమం చేసాం దేనికోసం? ముఖ్యంగా మీ ప్రధాన అంశం జీవో నెంబర్ 3 అయి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ మీ యొక్క ఆత్మ, గిరిజన ప్రాంతాల ప్రజల యొక్క ఆత్మ ఏదైనా ఉందంటే అది ఆ ఆత్మ ఎందులో ఉంది అంటే మన భారతదేశ ఆత్మ ఎందులో ఉందండి? ద సోల్ ఆఫ్ ది ఇండియా యొక్క సోల్ ఎందులో ఉందంటే భారత రాజ్యాంగంలో ఉంది. ఈరోజు మనం నడుస్తున్న నడక, మనం చేస్తున్న పని, మన విధులు, మన బాధ్యతలు అంతా కూడా భారత రాజ్యాంగం యొక్క ఆత్మ ద్వారా, దాని ద్వారా మనం నడుచుకుంటున్నాం. అట్లానే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో మీ భుక్తి కానీ జల్ జమీన్ జంగిల్, జల్ జమీన్ జంగిల్ మీ యొక్క భుక్తి కానీ ముక్తి కానీ ఏదైనా సరే దేంట్లో ఇమిడి ఉందంటే ఆ 1/70 చట్టంలో ఇమిడి ఉంది. దానికోసం మీరు దాని మీద ఒక 1000 పిటిషన్లు సుప్రీంకోర్టులో రావడం ద్వారా దాన్ని విరమించుకోవాలి. అంటే ఇక్కడ దాన్ని ఏం చూపిస్తున్నారు బోధం అంటే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని అమెండ్మెంట్ చేయాలి, లేదా దాన్ని తీసేయాలి. 1/70 చట్టాన్ని తీసేస్తే ఇక్కడ మేము వచ్చి అభివృద్ధి చేస్తాం అని చెప్తున్నాను. ఓకే, దానికోసమే కదా దాంట్లో కేసు అయితే ఎడిట్. సో ఈ 1/70 చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? 1/70 చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? మీరే చెప్పాలి సార్. నేను చెప్పండి. అందరికి తెలుసు, చెప్తారు ఒకళ్ళు. అంటే మనం జస్ట్ సరదాగా డిస్కషన్ చేద్దాం. అంటే 1/70 చట్టం ఉంది, దాని ముఖ్య ఉద్దేశాలు మీకు తెలుసు, నాకు తెలుసు. దాంట్లో ఏం చేయాలో మనకు తెలుసు. పెసా గ్రామ ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా, లేదా పెసా గ్రామ సభగా మనం ఏం చేస్తే 1/70 చట్టంలో మనం మంచి చేసుకోగలం, మన ప్రజలకి న్యాయం చేయగలం మనకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఆ 1/70 చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా తీర్పిస్తే ఏం చేయాలి అది కూడా తెలుసుకుందాం. జస్ట్ డిస్కషన్ చేద్దాం. అందుకని మనకేంటి, ఫస్ట్ ఒక సినిమాకి వెళ్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెళ్ళాలంటే మనకి మెయిన్ మోటివ్ ఏంటి? ఒక సినిమా మనం చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ మోటివ్ ఏమంటుంది? హీరో. ఆ సినిమాలో ఏ హీరో నటించాడు, మన అభిమాన హీరో నటించాడా లేదా మన అభిమాన హీరోయిన్ నటించదా లేదా చూస్తాం. మన మోటివ్ అదే ఉంటుంది ఫస్ట్. లేదా అది కాదనుకోండి, జనరల్గా సినిమా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ లేదా కుర్రలకు నచ్చింది, డ్యాన్స్ ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి అంటే అదే కదా. సో అట్లానే మన చట్టానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ 1/70 చట్టాన్ని ఎందుకు తయారు చేశారు? చట్టం టైటిల్లోనే ఉంది సార్, మీరు అబ్జర్వ్ చేస్తారు. భూ బదలాయింపు నియమాలు. భూ బదలాయింపు ఎక్కడ భూమి? షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి, ఓకే మీరు అన్నట్టు 5వ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి భూమిని బదలాయించడంలో కొన్ని నియమ నిబంధనలు అన్నాడు. అంటే ఏంటి దాని ఉద్దేశం? ఆ భూమిని ఎవరికి బదలాయించాలి, ఎవరు బదలాయించుకోవాలి, ఓకే అండి, ఏ పరిస్థితుల్లో బదలాయించాలి, అసలు బదలాయించుకోకుండా ఉండాల్సిన కారణాలు ఏంటి, బదలాయించేటప్పుడు మనం తీసుకునే చర్యలు ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ చట్టంలో పొందుపరచబడ్డాయి. అందుకనే ఇక్కడ మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ ఎవరికి బదలాయించవచ్చు అంటే ఇండైరెక్ట్ ఈ చట్టం మీకు రక్షణ కల్పించిందని అర్థమండి. మీరు ఒక కండిషన్ పెట్టామంటే మీకు అక్కడ రక్షణ అనేది కల్పించాం. 1/70 చట్టం ద్వారా ఇప్పుడున్న భూమికి రక్షణ అనేది కల్పించారు. ఆ రక్షణ ఏంటంటే మీ యొక్క భూమిని ఇతరులకు బదిలీ చేయరాదు, లేకపోతే ఇతరులకు అమ్మరాదు. ఓకే, అమ్మినట్లయితే కోర్టులు ఏ చర్యలు తీసుకోవాలి, అధికారులు ఏ చర్యలు తీసుకోవాలి అనేవన్నీ కూడా ఈ చట్టంలో మనం క్లియర్గా పెట్టుకుంటాం. ఓకే అండి, ఏంటి చట్టంలో ముఖ్యంగా భూమి ఎవరికి బదలాయించవచ్చు? ఎవరికి ఇచ్చవచ్చా? మీరు అడుగుతుంది అదే కదా. ఇప్పుడు వాడు ఏమంటాడు, అభివృద్ధి పేరుతో ఏం చెప్తున్నారు? ఏదో ఒక రిసార్ట్స్ కడతాం, లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ కడతామని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళకి భూమి కావాలి కాబట్టి అభివృద్ధికి మీకు భూమి ఇవ్వట్లేదు, కూడా అభివృద్ధి జరగట్లేదు కాబట్టి మేము అభివృద్ధి చేసుకుంటాం, దాన్ని వెనక్కి తీసుకొని చట్టాన్ని చాలా మంది అడుగుతున్నారు కదా. ఎవరు అడుగుతున్నారు? గిరిజనులు అడుగుతున్నారా? గిరిజన నేతలు అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టం మీ యొక్క భూమికి గిరిజనేతరుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఫస్ట్ గిరిజనేతరుల నుంచి అంటే నాన్ ట్రైబ్స్ నుంచి ఈ చట్టం ఆ భూమి మీ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్, బదలాయింపు. ఓకే సార్, జనరల్ కింద ఏం చేస్తాం? అమ్మేసుకుంటాం. ఎవరి భూమి ఎవరికైనా అమ్మేసుకుంటారు కదా. డబ్బులకు అమ్మేసుకుంటారు, లేదా పెళ్లి చేస్తే గిఫ్ట్ కింద ఇస్తారు, ఒక రకరకాలు అమ్మేసుకుంటారు. కానీ ఇక్కడ అట్లాంటి కండిషన్ లేదు. ఇక్కడ కేవలం గిరిజనులు మాత్రమే అమ్ముకోవాలి. ఒక గిరిజనుడి నుంచి గిరిజనుడికి అమ్ముకోవాలి. అక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయి. మీకు తెలియదు కానీ ఒక గిరిజనుడి నుంచి ఇంకో గిరిజనుడికి వెళ్ళాలన్నా సరే కండిషన్స్ ఉన్నాయి. ఓకే అండి, అదేవిధంగా గిరిజనేతరుడికి అస్సలు అమ్మరాదు. ఫస్ట్ పాయింట్ ఇంకా గిరిజనేతరుడు అనే పాయింట్ వచ్చినప్పుడు
1/70 చట్టం ప్రకారం అసలు గిరిజనేతరుడికి అమ్మరాదు, బదలాయింపు చేయరాదు, తనఖా పెట్టరాదు, డిప్యూటీ రాయరాదు, పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పేసి కట్నం కింద ఇవ్వకూడదు. అసలు ఏ పరిస్థితిలో ఏమి చేయకూడదు. ఎందుకని అలా ఇచ్చారు సార్? కిందంతా ఎవరితో అమ్ముకోవచ్చు కదా. మరి మీకు డబ్బులు వద్దా? డబ్బులు వద్దా చెప్పండి సార్. జనరల్గా మీకు డబ్బులు వద్దా? డబ్బులు కావాలి కదా. కావాలని చెప్పేసి ఏం చేయకూడదు. ఇప్పుడు మనం చెట్టు కొమ్మ మీద కూర్చుంటాం. చెట్టు కొమ్మ మీద మీరు కూర్చున్నారు, తేనె తీయడానికి చెట్టు కొమ్మ మీద కూర్చున్నారు. ఓకే సార్, తేనె జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని మీరు కూర్చున్న కొమ్మ మీద తేనె ఉంది కదా అని దాన్ని కత్తితో ఆ కొమ్మలు అయితే మీ తేనె పక్కన పెట్టండి, మనం పడిపోతాం. ఓకే సార్, మనకి ఇంత అందుకన్నారు జల్ జంగిల్ జమీన్ అందుకని మనం తినడానికి నీరు ఉండాలి, మనకి ఇక్కడ అన్ని పరిస్థితులు ఉండాలి. కానీ ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి భూమి అలా ఉంటూనే మా అభివృద్ధి మనం చేయాలని మనం అంటాం. ఓకే, అది చేసేది ఎవరు? ప్రభుత్వం. ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే ఏమంటారు? ప్రైవేట్ వాళ్ళు రావాలంటున్నారు. ఏ ప్రైవేట్ వాళ్ళు రాకుండా అభివృద్ధి చేయలేరా? అయితే అదే సార్, ఎవరేసారు సార్? ప్రైవేట్ వేసాడా? గవర్నమెంట్ వేసింది. సో గవర్నమెంట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేకంగా మనకు ట్రైబల్ సబ్ ప్లాన్ అమలు చేస్తూ ఇక్కడ అభివృద్ధి చేయొచ్చు, ఇక్కడ అభివృద్ధి చేయొచ్చు. అంతేగాని దానికి ప్రత్యామ్నాయంగా 1/70 చట్టాన్ని తీయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే ఈ 1/70 చట్టం అనేది మన గిరిజన భూములకు, గిరిజన యొక్క బుద్ధికి ముక్తికి ఆత్మ వంటిది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలుసు, నా పరిజ్ఞానం వరకు కూడా ఎన్ని పిటిషన్లు వచ్చినా సుప్రీంకోర్టు లాంటి కోర్టుల్లో కుట్టేయడం అనేది జరగదు జనరల్గా. మరి కుట్టేస్తే మన దురదృష్టం, కానీ జనరల్గా ఇది జరగదు. ఎందుకంటే ఇది మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు అన్నమాట. ఒక మనిషికి ప్రాథమిక హక్కు ఏంటండి? మన భారతదేశంలో ఒక మనిషికి ప్రాథమిక హక్కు జీవించే హక్కు. ఫస్ట్ ప్రాథమిక హక్కు ఏంటి సార్? జీవించే హక్కు. మీరు ఎన్ని చట్టాలు చేసినా అవన్నీ కూడా మీ ప్రాథమిక హక్కు చుట్టూ తిరుగుతాయి. ఒక మనిషి బ్రతకాలంటే ఒక నన్ను కొట్టకూడదు, అంతే కదా సార్? ఒక నన్ను తిట్టకూడదు. ఓకే సార్, నాకు గాలి పీల్చుకునే అవకాశం ఇవ్వాలి, నీరు తాగే అవకాశం ఇవ్వాలి, చదువుకునే అవకాశం ఇవ్వాలి, ఉద్యోగం చేసుకునే అవకాశం ఇవ్వాలి, వ్యవసాయం చేసుకునే అవకాశం ఇవ్వాలి. అవన్నీ ఎక్కడున్నాయి? మీకు ఇక్కడే ఉన్నాయి, ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ భూమిని తీసుకుంటే దాని ఉద్దేశం ఏంటి? మీ యొక్క జీవించే హక్కుని తీసేసుకున్నట్టు అనమాట. సో జీవించే హక్కుని తీసుకుంటే ఏ సుప్రీంకోర్టు అయినా ఏ కోర్టు అయినా ఏదైనా సరే ఒప్పుకునేటువంటి అవకాశం ఉండదు. ఓకే సార్, అయితే ఈ 1/70 చట్టం అమలు చేయాలంటే గతంలో ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒక కమిటీ, ఒక ప్రజల భాగస్వామి సంస్థ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఏంటి ఆ ప్రజల భాగస్వామి సంస్థ? ఏంటి ఆ కమిటీ? ఎవరైనా చెప్పగలరా? మీరే సార్, మీరే. కసా కమిటీ. ఓకే సార్, కసా కమిటీ లేదా కసా గ్రామ సభ. మీరు మీ ప్రజలు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజలు కలిపితే కసా గ్రామ సభ. ఈ కసా గ్రామ సభ ఒక ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి సంస్థ. ఓకే సార్, 1/70 అనేది మీ భూముల్ని రక్షించుకోవడానికి ఉన్నటువంటి ఒక చట్టం. ఈ రెండింటి మధ్య భాగస్వామ్యం ఉన్నట్లయితే, సమన్వయం ఉన్నట్లయితే మీ దగ్గర నుంచి ఎప్పుడూ కూడా భూమిని అన్యాక్రాంతం చేసుకోవడానికి కానీ, ఆక్రమించుకోవడానికి కానీ, అక్రమంగా బదిలీ చేసుకోవడానికి కానీ అవకాశం ఉండదు. ఓకే సార్, ఈ రోజు ట్రైనింగ్ లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పాత్ర ఏంటి? ఈ 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసుకోవాలంటే ఈ కసా గ్రామ సభ యొక్క రోల్ ఏంటి, పాత్ర ఏంటి, మనం ఏం చేస్తే మన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయి, లేదా అక్రమంగా బదిలీ కాకుండా ఉంటాయి, ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం నిలబడుతుంది అనేది మనకి చర్చించుకోవాలి. ఏం చేయొచ్చు మనం, మన పాత్ర ఏంటి? మన కసా గ్రామ సభగా ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా, ఇతరులకు బదిలీ కాకుండా చూడాలంటే ఏం చేయొచ్చు? ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఏం చెప్పంటారా? మనం మాట్లాడుతున్నాం 1/70 చట్టం ఏం చేస్తుందని చెప్పాను. ఇతరులకు భూబదలాయింపు జరగకుండా రక్షణ కల్పిస్తుంది. ఓకేనండి, అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటుందని చెప్పాను. అసలు ఒక భూమి అన్యాక్రాంతం అయిపోతుందని ఎవరికి తెలియజేయాలి? మనకి ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుందా? ఆర్టీఓకి తెలుస్తుందా? కలెక్టర్ గారికి తెలుస్తుందా? సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని పర్యవేక్షణ. ఏం చేయాలి సార్? గ్రామసభ చేయాల్సిన పని ఏంటండి? పర్యవేక్షణ. ప్రాథమిక స్థాయిలో పర్యవేక్షణ చేసుకోవాలి. ఎవరి భూమి ఎవరు అమ్మకం చేస్తున్నారు, ఎవరి భూమిని ఎవరు కొనుగోలు చేస్తున్నారు అనే అంశాన్ని మీరు ప్రాథమిక స్థాయిలో పర్యవేక్షణ చేసుకోగలిగినట్లయితే మీ పాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆయన చెప్పినట్టు ఫస్ట్ ప్రాథమిక కోర్టు, గ్రామసభ అనేది ఏంటంటే ప్రాథమిక కోర్టు. ఇంతకు మేడం గారు చెప్పారు, వివాదాల పరిష్కారం చేసే అధికారం మీకు ఉంది అని చెప్పి. ప్రాథమిక స్థాయిలో మీరు తీర్చుకోగలిగినటువంటి వివాదాలను పరిష్కరించే అధికారం పెసా చట్టం మనకి ఇచ్చింది. ఇది 1/70. అందుకే మనం సమన్వయం చేసుకోవాలండి. చాలా చట్టాలతో పెసా చట్టం అనేది సమన్వయం చేసుకోవాలి. ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది అన్నమాట చట్టం.
1/70 చట్టంలో భూముల పరిరక్షణ కావాలంటే గ్రామ సభ కమిటీ ఏదైతే ఉందో అది పర్యవేక్షణ చేయాలి. ఆ పర్యవేక్షణ చేయాలంటే మీ గ్రామ సభ కమిటీ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ భూమి ఏది, ఎవరి ఆధీనంలో ఏ భూమి ఉంది, ఎవరు ఏ పంట పండిస్తున్నారు అనే అంశాలు మీకు పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఓకే సార్. గ్రామ సభ ఏం చేయాలి? ఫస్ట్ పాత్ర పర్యవేక్షణ చేయాలి సార్. సార్ చెప్పినట్టు ఆ భూముల రక్షణకు సంబంధించి పర్యవేక్షణ చేయాలి. ఇంకా ఓకే, మీరు పర్యవేక్షణ చేస్తున్నారు, బాగుంది. ఎవరు అమ్ముతున్నారు, ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేస్తాం? చెప్పండి సార్, పర్లేదు. మీరు ఓపెన్గా చెప్తే మనం ఎక్కువ మాట్లాడుకుంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పానంటే నేను ఏది చెప్పుకుంటే వెళ్ళిపోతాను, మీకు అర్థమవుద్దు కూడా నాకు తెలియదు. సో ఫస్ట్ మనం పర్యవేక్షణ చేయాలి. మన గ్రామంలో ఏ భూమి ఏది అని మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేశాడు. ఓకే సార్, నేనే ఉన్నానండి, నేను గిరిజనండి. బి అనే వ్యక్తి ఉన్నాడు, గిరిజనేతరుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మేశాను ల్యాండ్, మీ గ్రామ సభ పరిధిలోనే జరిగింది. అప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని ఫస్ట్ ఏం చేయాలి? దానికి ఫస్ట్ ఏం చేయాలి? గ్రామ సభ ఏర్పాటు తర్వాత చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? తెలుసుకున్నారు, తెలిసిపోయింది మీకు. ఏ అనే వ్యక్తి బీకి అమ్మాడండి. నేను చెప్తాను కదా, మీ గ్రామంలో ఒక ఏ అనే వ్యక్తి బీకి అమ్మాడు. ఏ గిరిజనుడు, బి ఏమో గిరిజనేతరుడు. ఓకే, అది ఎలా అమ్మాడు పక్కన పెడదాం. డబ్బులు ఇచ్చి అమ్మాడా, లేకపోతే వాళ్ళు మోసం చేశాడా, లేకపోతే ఏదో జరిగిందని మనం పక్కన పెట్టండి. ఫస్ట్ అమ్మకమే జరిగింది. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను? చట్టం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? మన గిరిజన ప్రాంతాల షెడ్యూల్ ఏరియాలో భూమి అనేటువంటిది అన్యాక్రాంతం కాకూడదు. బదలాయింపు జరిగినప్పుడు గిరిజనుల నుంచి గిరిజనుడికి మాత్రమే జరగాలని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, కొన్ని సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా ఒక విషయాన్ని క్లియర్గా చెప్పింది. ఈ సందర్భాల్లో గవర్నమెంట్ కూడా సరిపాలనే, అంటే గవర్నమెంట్ కూడా గిరిజనేతరుడితో సమానం కొన్ని సందర్భాల్లో చెప్పింది. ఇందాక నారంగా చెప్పిన 13 అంశాలు కాకుండా, ఆ 13 అంటే మీ అభివృద్ధికి ఒక రోడ్డు లేకపోతే ఒక ఏదో అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా వేరే ఇతర కార్యక్రమాలకి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే సందర్భంలో ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ కూడా గిరిజనుల దగ్గర నుంచి భూమి తీసుకోకూడదు. ఏం తీసుకోకూడదు సార్? భూమి తీసుకోకూడదు. ఇప్పుడు ఏ వ్యక్తి ఒక గిరిజనేతడికి భూమి అమ్మేశాడు అనుకున్నాం. మీరు చూస్తూ అలా ఉండిపోవచ్చా? ఓకే, ఆడి భూమి ఆడిస్తున్న వదిలేవచ్చా? ఏం చేయాలి? ఇమీడియట్ గా నివేదించాలి. ఇమీడియట్ గా ఏం చేయాలండి? వెంటనే నివేదించాలి. అది కాగితం రూపంలోనైనా, లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు అన్ని కంప్లైంట్లకి కాగితంలో రాయాల్సిన అవసరం లేదు. పలానా వ్యక్తి పలానా వాడికి అమ్మేడు సార్ అని చెప్పి మీరు ఒక కాగితం ఏదో ఒకటి మన అమ్మింది ఏదో ఒకటి ఉంటుంది, మనం తెలుసుకున్నది పట్టుకొని వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ, సబ్ డివిజనల్ ఆఫీసర్కి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ ఇమీడియట్ గా దాన్ని మనం నివేదించాలి. అలా నివేదించినప్పుడు మాత్రమే ఆ యొక్క విక్రయాన్ని, అన్యాక్రాంతమవుతున్న భూమిని మనం కాపాడడానికి మనకు అవకాశం కలుగుతుంది. అప్పుడు మనం గ్రామ సభ పెట్టాలి. మనం గ్రామ సభ పెట్టేటప్పటికి టైం ఉండదు. ముందు మీద దాన్ని ఆపాలి, లేదా దాని గురించి వెంటనే ప్రభుత్వ అధికారులు తెలియజేయాలి. ఓకే సార్, పర్యవేక్షణలో ఉండే అంశమే అని మనం రక్షించుకోవాలంటే పర్యవేక్షణ చేయాలి. పర్యవేక్షణ చేయాలంటే అక్కడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకోగలరు. ఓకే సార్. సో అదే దీన్ని ఏమంటామంటే మనం అక్రమ భూ బదలాయింపు గుర్తింపు. అక్రమంగా భూమి బదలాయించబడిందని ఎవరు గుర్తించాలి? మీరే గుర్తించాలి. ఓకే సార్, నేను చెప్పింది ఇప్పుడు ఏ అనేవాడు గిరిజనుడు, బీకి అమ్మాడు, బీ గిరిజనేతరుడు. అది అక్రమా కాదా? 100% అది అక్రమే. వాడు ₹1,00,000 ఇచ్చి తీసుకున్నాడా, ₹1,00,000 ఇచ్చి తీసుకున్నాడా మనకు అనవసరం. అసలు ఇక్కడ ప్రాథమిక అంశం ఏంటి? భూమి అనేది గిరిజనేతరుడికి బదలాయింపు జరగకూడదు. అది మీరు నివేదించాలి. ఎవరికి నివేదించాలి? మీ యొక్క రిపోర్ట్ ద్వారా కానీ, లేదా గ్రామ సభ పెట్టుకున్న తర్వాత గ్రామ సభ రిపోర్ట్ ద్వారా కానీ. అంటే మీరు వెళ్ళి నివేదిస్తే మీరు ఇచ్చిన పిటిషన్ గానే చూస్తారు. అదే గ్రామ సభ పెట్టి గ్రామ సభ తీర్మానం ద్వారా ఇచ్చారనుకోవాలి, అది డిఫరెంట్. దాని మీద ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాల్సిందే. ఓకే సార్. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ మన యొక్క భూములకి రక్షణగా ఉండాలంటే మనం పర్యవేక్షణ చేసుకోవాలి. రెండోది, మన భూముల్ని అక్రమంగా బదలాయింపు జరుగుతుందా లేదా అనేది కూడా గ్రామ స్థాయిలో, గ్రామ కమిటీ స్థాయిలో మీరు నిర్ధారణ చేసుకుని ప్రభుత్వ అధికారులకు నివేదిక సమర్పించాలి. ఓకే సార్. అది చెప్తున్నా చూడండి, ఆ భూమి బదలాయింపు అనేది ఏ విధంగా ఉండొచ్చు. అమ్మకం కానీ, కొనుగోలు కానీ, కొనుగోలు కానీ, తనఖా కానీ, కౌలు కానీ. సాధారణంగా టూరిజం పేరుతో ముఖ్యంగా మన పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో టూరిజం పేరుతో ముఖ్యంగా అరకు వ్యాలీ కానీ, తర్వాత లంబసింగ్ కానీ ఇలాంటి ఏరియాలో మనకి ఏమవుతుందంటే అక్కడ కడుతున్న కట్టడాలన్నీ కూడా గిరిజనేతరులే. కానీ ఒక సేల్ ఏమంటారు దాన్ని, అగ్రిమెంట్స్ రూపంలో వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళంతా కూడా చేస్తున్నారు. యాక్చువల్గా అంతా కూడా అసలు కరెక్ట్ కాదు. ఓకే అండి. ఎందుకంటే మీకు మన చట్టమే క్లీనింగ్ చెప్తుంది. మనం అంతా చాలా ట్రైనింగ్స్లో కూడా చెప్పుకున్నాం. ఓకే, అది కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది దానికి. ఆ ప్రొసీజర్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఒక పేపర్ మీద రాసుకొని అక్కడ వాళ్ళు కట్టేసుకోవడం, దానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. అవన్నీ మనం అబ్జర్వ్ చేసి వెంటనే నివేదించడం అనేది చేయాలి. ఓకే సార్.